సామాన్యుడు ఈఎంఐ ఒకటి మిస్ అయితే బ్యాంకు నోటీసులు, రికవరీ ఏజెంట్ల అరాచకాలు, ఆస్తులు జప్తు. మరి వేల కోట్లు తీసుకున్న అప్పుల దగ్గర బ్యాంకులు ఇంత సీరియస్ గా ఎందుకు ఉండట్లేదు? గతంలో సుబ్బరామరెడ్డి కంపెనీ, ఇప్పుడు సుభాష్ చంద్రకు చెందిన భారీ రుణ పరిష్కారం చెబుతున్నదేటి? మరి పెద్దలకు బ్యాంకింగ్ నిబంధనలు వేరే ఉంటాయా? జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో ఎన్సీఎల్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఇతర రుణదాతలకు ఉన్న 22,000 కోట్ల రూపాయల క్లెయిమ్లకు కేవలం 6.5 కోట్ల రూపాయలు చెల్లించే ప్రణాళికకు ఆమోదం లభించింది. అంటే రుణదాతలకు రికవరీ కేవలం 0.03%, దాదాపు 99.97% హెయిర్ కట్. ఇదే నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రంగా రియాక్ట్ అయింది. ఇది హెయిర్ కట్ కాదు, ఘోరమంటూ జయరాం రమేష్ మండిపడ్డారు. మరోవైపు విజయ్ మాల్యా కూడా తన కేసుతో పోల్చుతూ తనకు న్యాయం ఎక్కడా అంటూ ప్రశ్నించారు. కొందరికి తక్కువ చెల్లింపులు తీసుకుంటూ తన దగ్గర డబుల్ బాధేశారన్నారు. గతంలో టి సుబ్బిరామిరెడ్డి, ఆయన కుటుంబం ప్రమోట్ చేసిన గాయత్రి సంస్థపై దాదాపు 8,100 కోట్ల బకాయిలకు 2,400 కోట్ల వన్ టైం సెటిల్మెంట్ ను ఎన్సీఎల్టీ ఆమోదించింది. ఇది చట్టబద్ధమైన రుణ పరిష్కారమే కావచ్చు, కానీ ప్రజల దృష్టిలో న్యాయంగా కనిపిస్తోందా? చిన్న లోన్లు తీసుకున్న వాళ్లకు కఠిన నిబంధనలు, పెద్ద డిఫాల్టర్లకు భారీ మినహాయింపులు ఎందుకు? బ్యాంకుల నష్టాన్ని చివరకు భరించేదెవరు? బ్యాంకుల డబ్బు అంటే ప్రజల డబ్బు కాదా? ఏంటి ఈ ఘోరాలు? నిజంగా బ్యాంకుల నుంచి సామాన్యులకు ఒక న్యాయం, పెద్దలకు న్యాయం ఉంటుందంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఎవరైనా ఒక రైతు కనుక 5 నుంచి 10 లక్షల లోన్ తీసుకుని కట్టకపోతే ఇంటికి రికవరీ ఏజెంట్లు వెళ్తారు. అలాగే బ్యాంకుల నుంచి మొత్తం అందరూ కూడా వెళ్ళి ఏజెంట్లు అయితే రోడ్డు మీదకి తీసుకొస్తారు. సో ఇలాంటి ఆస్తులు జప్తు చేస్తారు. సో ఇలాంటి సందర్భాల్లో కొంతమంది రైతులు కూడా చచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయి. సామాన్యులు కూడా ఏదైతే లోన్లు కట్టలేక చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో అలాంటిది ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు వచ్చేసరికి ఆ బ్యాంకుల్లో ఉన్న రూల్స్ అన్ని మారిపోతాయంటే మారిపోయినట్టే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అదే సుభాష్ చంద్ర విషయంలో జరిగింది. గతంలో కూడా అటు టి సుబ్బరామరెడ్డి ఇష్యూలో కూడా జరిగింది. ఏకంగా టి సుబ్బరామరెడ్డికి చెందిన గాయత్రి ప్రొజెక్ట్స్ అనేది కూడా అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. సో ఈ కంపెనీ కూడా రన్ అయింది. అయితే ఒకసారి నష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు సో బ్యాంకుకి మేము కట్టలేమని చెప్పేశారు. అలాంటప్పుడు బ్యాంక్ ఏం చేసింది, ఏకంగా 8,100 కోట్లు కట్టాల్సి వస్తే దాన్ని 2,400 కోట్లు చెల్లించంటే 30% చెల్లించి సో సెటిల్మెంట్ చేసేసుకున్నారు. మరి ఇలాంటి సెటిల్మెంట్లన్నీ పెద్ద పెద్ద వారికి చేస్తారంటే అవునని వినిపిస్తుంది. సో ఇలాంటిది సామాన్యుల విషయంలో ఎందుకు చేయరు? సో ఇప్పటికీ ఈ తీరు మారదా? ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అవుతే ఖచ్చితంగా బ్యాంకులు నష్టపోయే సిచ్యువేషన్ వస్తుంది. సో ఏకంగా ఇప్పుడు ఈ టి సుబ్బరామరెడ్డికి అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంకా 9 బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు. 9 బ్యాంకులు కలిపి 8,100 కోట్లు అప్పు ఇస్తే దాన్ని కట్టలేక 30% సెటిల్మెంట్ చేసుకుని క్లోజ్ చేసేసుకున్నారు. ఇది ఎక్కడ సామాన్యుల విషయంలో జరగదు, రైతుల విషయాల్లో జరగదు, ఎవరికి జరగదు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే కనుక ఖచ్చితంగా బ్యాంకులు నష్టాల్లోకి వెళ్ళిపోయి దివాలా తీసే సమస్యలు అయితే వస్తాయి. అలా తీస్తే అది కూడా ఖచ్చితంగా ప్రజలపైనే భారం పడుతుంది, సామాన్య ప్రజలపైనే భారం పడుతుంది. బ్యాంకులు దివాలా తీస్తే దాన్నంతా నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలే. ఎంతో కొంత దాచుకున్న వాళ్ళు నష్టపోతారు. అప్పుడు వాళ్ళకి ఎవరు అట్లీస్ట్ సమాధానం చెప్పరు. మరి దీనిపైన ఇప్పుడు అటు మాల్యా కూడా ప్రశ్న చేస్తున్నారు, కాంగ్రెస్ కూడా ప్రశ్న చేస్తుంది. ఇప్పుడు రాజకీయంగా కూడా దీనిపై అయితే హాట్ డిబేట్ నడుస్తుంది. మరి చూద్దాం కేంద్రం నుంచి, ఆర్బీఐ నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో దీని మీద. సో దీన్ని మాఫీ అనరంట, హెయిర్ కట్ అంటారంట. సో నిజంగా క్షౌరమే, బ్యాంకులకి నిజంగా క్షౌరవం చేసినట్టే ఇది. అంటే 22,000 కోట్లు ఎక్కడ, కేవలం 6 కోట్లు ఎక్కడ? కేవలం 6 కోట్లు 22 కోట్ల కంటే 0.03% మాత్రమే రికవరీ, 99.97% హెయిర్ కట్ నిజంగా. సో అదంతా కూడా బ్యాంకులు భరించాలి, లేదంటే ఇండైరెక్ట్గా అది ప్రజలు భరించాలి. సో ఇది రుణమాఫీ కాదు, బట్ 22,000 కోట్ల క్లెయిమ్లపై కేవలం 6.5 కోట్లు అంటే 6,50,00,000 మాత్రమే రికవరీ రావడం వల్ల బ్యాంకు దృష్టిలో ఇది అసాధారణమైన 99.97% హెయిర్ కట్ అట. సో ఇది గతంలో అనేక ఉన్నాయి ఇటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ స్టీల్ అనే కంపెనీ 49,000 కోట్లకు పైగా క్లెయిమ్స్ తేలితే దానికి ఎంత మాఫీ చేశారంటే 42,000 కోట్లు రికవర్ అయ్యాయి. కేవలం ఒక 7 కోట్ల వరకు మాత్రం హెయిర్ కట్ అని 15% హెయిర్ కట్ అంట. తర్వాత భూషణ్ స్టీల్కి క్లెయిమ్ ఎంత అంటే 56,000 కోట్లు అయితే వాళ్ళు 35,000 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ జరిగింది. దాంట్లో హెయిర్ కట్ ఎంత అంటే 37% హెయిర్ కట్టు. ఇక వీడియోకాన్ ఇండస్ట్రీస్ 64,000 కోట్ల క్లెయిమ్స్ అయితే కేవలం 2,969 కోట్లు మాత్రమే అది రికవరీ చేసుకోగలిగారు. దాంట్లో కూడా భారీగానే హెయిర్ కట్ జరిగింది. ఇక ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా సుబ్బరామిరెడ్డి ఇష్యూకి సంబంధించి కూడా ఆయన కూడా భారీగానే దాదాపుగా 8,000 కోట్లు ఉంటే వాళ్ళకు కూడా కేవలం
2,400 కోట్లు మాత్రమే రికవరీ జరిగింది అనేది. సో ఇట్లా ఇష్టం ఉన్నట్టుగా కొన్ని వేల కోట్లు ఇట్లా మాఫీ, దానికి వెరైటీగా హెయిర్ కట్ అని పేరు పెట్టారు కానీ అది నిజంగా మాఫీనే. మళ్ళీ వాళ్ళు పే చేయరు, దానికి ఎప్పటికీ పే చేయరు. కానీ సామాన్య రైతో, సామాన్య ఉద్యోగో ఎవరో ఒకరు ఒక బ్యాంకు లోన్ తీసుకున్నా దానికి 1.25 లక్ష అడుగుతారు. నిజంగా ఏదో ఒక్క సందర్భంలో పొరపాటో గ్రహచారం ఏదో ఒకటి, ఒక ఈఎంఐ 1-2 ఈఎంఐ లేట్ అయితే ఇంకా మామూలు వేధింపులు ఉండవు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే కూడా, ఇన్ టైంలో క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే కూడా అంత సామాన్యుల్ని వేధించి నరకం చూపిస్తారు. మరి ఇటువంటి వాళ్ళకు వేలాది కోట్లు, చాలా వాళ్ళ సొమ్ము పబ్లిక్ సొమ్మ, ఎవరి సొమ్ము అనుకోవాలి? వాళ్ళకు 1,000 కోట్ల మాఫీలు, 1,000 కోట్ల హెయిర్ కట్టులు ఇవన్నీ చేసి ఎవరికి ఏం చేస్తున్నాయి? మరి ఆర్బీఐ ఎటువంటి సమాధానం చెప్తుంది? ఈ లెక్కలు ఈ ఎంత ఎవరికి ఈ వచ్చేటువంటి అప్పు, వాళ్ళు తీసుకున్న అప్పు, వాళ్ళు ఎగ్గొట్టిన అప్పు అంతా ఎవరు భరించాలి? కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళు చుట్టాలు అవుతారు అనమాట. అందుకే ఇట్లా ఉంటాయి. ఒకరు ఇద్దరని కాదు, ఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నా ఆ గవర్నమెంట్కు కార్పొరేట్లు అనేవాళ్ళు చాలా ఆప్తులు అనమాట. అందుకే వాళ్ళకు అనుగుణమైన రూల్స్ తెస్తారు. దీనివల్ల కొంతమంది 1,000 కోట్లు తీసుకుంటారు, విదేశాలలో పడతారు. మరి కొంతమంది 1,000 కోట్లు తీసుకుంటారు, దివాలాలు వేసి ఇట్లా హెయిర్ కట్టులు పెట్టుకొని ఉన్న దాంట్లో 0.0% కడుతుంటారు. అంటే ఏంది అసలు దేశం ఎటుపోతుంది? ఆ పైసలన్నీ ఎవరు మునగాలి? బ్యాంకులు మునుగుతా మళ్ళీ బ్యాంకులు దివాలా తీసినాయి అని చెప్పేసి మళ్ళీ బ్యాంకుల్లో పెట్టుబడులు, ప్రభుత్వ పెట్టుబడులన్నీ తీసుకొని బ్యాంకులను రక్షించడానికి మళ్ళీ ప్రభుత్వం పెడుతుంటుంది. అంటే అసలు ఏం చట్టాలు రూపొందిస్తారు? ఎవరి కోసం రూపొందిస్తున్నారు? సామాన్యుడికి ఒక రూలు, పెద్దవాడికి ఒక రూలు, కార్పొరేట్కి ఒక రూలు. ఎన్ని రకాల రూల్స్ ఉంటాయి భారతదేశం వల్ల? ఇప్పుడు ఇదే కాదు, ఈ ప్రశ్నలు ఇప్పుడు రాబోయే రోజులు అన్నీ ఉత్పన్నం అవుతాయి. రకరకాల క్యూట్ పేర్లు పెట్టి హెయిర్ కట్లు, వైట్ కట్లు, బ్లాక్ కట్లు కాదు, అసలు ఎటుపోతున్నాయి పైసలు? అంటే మామూలు సామాన్యులకు కూడా ఇవ్వండి. మరి తలా మనిషికి ఒక 20-30 లక్షలు ఇచ్చి అడగకండి. మరి 1,000 కోట్లు వాళ్ళకి మాఫీ చేస్తున్నప్పుడు సామాన్యులకు కూడా అదే రూల్ ఉండాలి కదా. చాలా మంది కూడా ఇదే తీసుకొని మేము కట్టము అంటే ఊకుంటారా? ఇంట్లో సామాన్ బయట వేసి ఇజ్జత్ కన్నా చేసి అన్ని ఉన్న కాడికి ఆస్తులు అంతస్తులు అమ్మేసి కడతారు సామాన్యులు. అట్లాంటి ఇజ్జత్ కార్పొరేట్లకు లేదు కదా. కార్పొరేట్లకు ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయి, కార్పొరేట్లు ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నాయి. అందుకే ఈ వ్యవస్థ ఇట్లా తగలబడ్డది దేశంలో. ఇంకా అందరిగా ఇదే ఫార్ములా అవలంబిస్తారు. ఇప్పుడు కార్పొరేట్లు 1,000 కోట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా బ్యాంకులు 1,000 కోట్లు తీసుకున్న వాళ్ళంతా ఇదే దారి. ఇంకా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ దాన్ని కట్టాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండదు, అందుకే తీసుకుంటారు. బ్యాంకులు రికవర్ చేయవు, మొత్తం ఇలా వదిలేయడమే. సో అందుకే క్వశ్చన్ మనకు కనిపిస్తుంది, ఇలాంటి సెటిల్మెంట్లతో బ్యాంకుల నష్టం చివరికి ఎవరి ఖాతాల్లో వేస్తారు? అందరి ఖాతాల్లో, సామాన్యుల ఖాతాల్లో. అదే క్వశ్చన్ మనకు కనిపిస్తుంది.